ఉత్తరాంధ్ర ప్రజలకి మరో గుడ్ న్యూస్. విశాఖలో ఇప్పటికే అనేక ఫేమస్ హాస్పిటల్స్ ఉన్నాయి. తాజాగా అదాని 1000 పడకల సామర్థ్యంతో 2000 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ సమీపంలోని కాపులుప్పాడలో 60 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించబోతా ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే 1000 పడకలు కెపాసిటీతో మెడికల్ కాలేజీ కూడా వస్తుంది, నర్సింగ్ వస్తుంది. సమీపంలోని దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలకి, సుదూర ప్రాంతాల ప్రజలకు కూడా బస్సులు ఏర్పాట్లు చేసి వైద్య సేవలు అందిస్తారు. 1000 పడకలతో పాటు ఓపీ రోజు 2000 నుంచి 3000 మంది వైద్య సేవలు అందించేందుకు అదాని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించబోతా ఉన్నాము అని ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించి వారికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. విశాఖ సిగలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా దీన్ని చెప్పవచ్చు. పేదలకు వైద్య సేవలు అందించే ఉద్దేశంతో కమర్షియల్ యాంగిల్ లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ యొక్క హాస్పిటల్ అందుబాటులోకి రాబోతా ఉంది. రాబోయే కొద్ది నెలల్లోనే దీనికి శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల్లో వైద్య సేవలు అందించేందుకు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. కేవలం పేదలకు వైద్యమే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పేద విద్యార్థులు పెద్ద పెద్ద ఎంబీబీఎస్లో చదవలేకపోయినా కూడా నర్సింగ్ చదువుకొని విదేశాల్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు దొరుకుతాయి. దీనికి సంబంధించి అదాని ఈరోజు ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.